శ్రీ సత్యసాయి మహాధ్యానారవిందాలకు శత సహస్ర కోటి నమస్సుమానలు అర్పిస్తూ స్వామిని భజించడానికి, సేవించడానికి ఈ మందిరాల్లో ఉపస్థితులైనటువంటి యొక్క సాయి ప్రేమికులందరికీ సాయి. మనకు ఈ మధ్యలో ఇది ఎంత అద్భుతమైన ఆనందకరమైనటువంటి యొక్క సమయం అంటే, స్వామివారు ప్రత్యక్ష నడయాడే దైవంగా మనందరం భావిస్తున్నాం. తన యొక్క 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు మన ఆదిలాబాద్ నుండి అమెరికా వైపు వరకు మొత్తం యావత్ ప్రపంచం అంతా నిర్వహిస్తున్నారు. ఎంత అదృష్టవంతులం మనం అంటే, వారి కాలంలో మనం ఉండడము, వారి కార్యక్రమాలు మనం చూడడము, గమనించడము, నిజంగా మనం ఎన్ని జన్మల తపస్సు చేసుకున్నామో ఇలాంటి భాగ్యం మనకి కలిగింది ఈరోజు. స్వామిని గురించి 2 మాటలు కాదు, 2 సంవత్సరాలు 20 సంవత్సరాలు చెప్పిన ఒడిచేది కాదు. మహాసముద్రంలో ఏ మూలక ఈదారో అర్థం కావడం లేదు. అలాంటి పరిస్థితి. స్వామి చిన్నతనం నుంచి ఒక 2 నిమిషాలు చెప్తారు ఎందుకు గొప్పవాడు ఎలా అయినాడు అని. స్వామి చిన్నతనంలో గుట్టల మధ్యలో ఉండే పుట్టపర్తిలో ఉండి విశ్వమంతా పూజించదగినటువంటి ఒక ఎత్తుకు ఎదిగారంటే వారు చేసేది ఏమిటి? అతను ఇంకా మన అవతార పురుషుడే కావచ్చు, మనం చూడడానికి మాత్రం మామూలు మనిషి. ఒక్క మనిషిగా ఎదగటానికి ఏం చేయాలి? మనకు స్వామి చెప్పింది అదే. స్వామి మన చేయబట్టి నడిపిస్తున్నది అదే. పుస్తకాల్లో ఉన్నది మస్తకంలోకి ఎక్కించడం కాదు, అది కేవలం ఆలోచన మాత్రమే. కానీ నిజంగా మన ప్రపంచంలో బ్రతకాలి అంటే ముఖ నడక నేర్పాలి. అది మనకు స్వామి చేయబట్టి నడిపించి చూపించారు. అందుకే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. స్వామి ఒకసారి చెప్పాడు, 1000 మంది వస్తారు నా దగ్గరికి, 1000 మంది దర్శించుకుంటారు నా దగ్గర, కానీ 100 మంది మాత్రమే నా యొక్క భక్తులు అవుతారు, నాకు సాధకులు అవుతారు, నా యొక్క పనిముట్లు అవుతారు. వారి ప్రపంచం అంతా సేవ చేస్తున్నారు. అంటే 1000 మందిలో కూడా 1000 మంది కాదు, 100 మంది ఉన్నారట. అంటే ఎంతమంది మనకి ఎంత ప్రయత్నం చేయాలి స్వామి యొక్క సాధనగా, స్వామి యొక్క పనిముట్టుగా కావాలి అంటే మనకి ఎంత ప్రయత్నం చేయాలో ఊహించుకుంటాం. స్వామి చిన్నతనంలో 2 డ్రెస్సులు ఉండేవి. తను స్వయంగా ఉతుక్కునేవాడు. స్వయంగా ఏదో ఒక చెంబులో గదిలోనో డిప్పులు పోసి తను సొంతంగా ఇస్త్రీ చేసుకునేవాడు. ఒకసారి తన దగ్గరి పల్లెటూరులో ఒక స్కౌట్ సంత, క్యాటిల్ ఫేర్, పశువుల సంత అవుతుంది. అక్కడికి అందరినీ స్కౌట్ అనేది, స్వామి స్కౌట్కు లీడర్గా ఎన్నిక చేశాడు స్వామి. అతని యొక్క పీటీ అంటారు, అతను ఎన్నిక చేస్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ స్వామి డ్రెస్సు కాకి పైట్, కాకి షర్ట్ ఉండాలి. స్వామికి లేవు, తన ముందే 2 డ్రెస్సులు. తన మిత్రుడు అన్నాడు, నేను ఇస్తాను తీసుకున్నాను, అలా తీసుకోమన్నాడు. అక్కడికి ఏంటంటే మొండిగా తీసుకోడు. తర్వాత ఏం చేశాడంటే అలాగే ఉన్నాడు, పర్వాలేదు సేవ చేస్తే అందరూ ఆశ్చర్యపోయినారు. అద్భుతంగా చేశాడంటే అందరూ ఆశ్చర్యపోయేలాగా ఆ సేవ కోసం, అంటే ఆవులు అమ్ముతారు సొంతాన్ని, అక్కడ చాలా అద్భుతంగా సేవ చేశాడు. తర్వాత స్వామి పాటలు పాడతాడని పాటలు రాస్తాడని పాటలు పాడే ఆ స్కౌట్ అక్కడ ఎగ్జిబిషన్ పాడొక అని కిట్టే సుబ్బన్న అని తన డాక్టర్, ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ కావచ్చు, అదొక మందు తయారు చేశాడు. మందు పేరు భాస్కర. స్వామి ఒక పాట రాయండి మీరు ఈ మందు మీద, నేను ఈ మందు కనిపెట్టినట్టుగా ఈ మందు యొక్క ఉపద్రవం గురించి ఒక పాట రాయండి ఈసారి చెప్పారు. స్వామి రాశారు, సరిగిరిపించారు. అంతే. కొద్ది కాలంలోనే వెంటనే ఏం చేశారంటే ఒక 2 డ్రెస్సులు
2 యూనిఫామ్లు, తర్వాత ఒక బాస్కెట్ లడ్డు తెచ్చి బాబుట్లా ఇది తీసుకో. అప్పుడు స్వామి కాలేదు, బాగా కోట్లో ఉన్నాడు కాదు, ఇది తీసుకో అని అవి ఇస్తే ఎంత గొప్పగా మాట్లాడాడు స్వామి. ఈ చేతులు తీసుకునేవి కావు, ఇచ్చేది అంటారు చిన్నపిల్లలు. ఆ వయసులో ఈ మాట మామూలు విషయం కాదు. ఈ సందర్భంలో నాకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వచ్చింది. శ్రీకృష్ణుడు అలా వెళ్తున్నాడు. ఒక గోపిక బావిలో నీళ్లు చేది కుండ నింపి లేదు రాదు. అప్పుడు కృష్ణ ఇట్లా అన్నది, ఏంటి కుండ ఎత్తావా అన్నది. అంటే సీద వెళ్ళిపోయినాడు, దగ్గర రాదు. కొంచెం దూరం అయిన తర్వాత ఒక గోపిక ఇల్లు వచ్చింది. ఆమె కూడా నీళ్లు పట్టుకోవచ్చు దగ్గర నుంచి, కృష్ణ ఇట్లా ఈ కుండ దించవా అన్నది. వెంటనే వెళ్ళా కూడా దించదు. ఈ గోపిక కోపం వచ్చింది. నేను ఇస్తే రాలేదు కృష్ణాను అక్కడ వెళ్ళామంటే, నా చేతులకు బరువు ఎక్కించడం చేత కాదు, బరువు దించడమే తెచ్చాడు కృష్ణుడు. ఈ స్వామి అన్న మాటకు, ఆ కృష్ణుడు గోపికలతో అన్న మాటకు ఇంత సామీప్యం ఉంది. అందుకే సాయి కృష్ణుడు మనం ఎంత అదృష్టం. ఈ మనకు ఈ స్వామి ఇటువంటి చేతులు అన్నప్పుడు పరిస్థితి వస్తుంది. చేతులు ఎందుకు అంటే సేవ కొరికే భగవంతుడు మనకి ఇచ్చాడు. చేతులతో వేరే పని లేదు, సేవే. అసలు ఏంటి సేవ? మరి నేను స్కూల్కి పెట్టి పాఠాలు చెప్తున్నాను, సేవ చేస్తున్నానా? కాదు. ఎవరి పని వాడు చేస్తే, డబ్బు తీసుకొని పని చేస్తే దానికి సేవ అన్నాడు. అది ఉద్యోగ. అసలు సేవ అంటే ఏమిటంటే నిష్కల్మషమైన మనస్సుతో ఆత్మార్పణం చేసుకొని నేను భగవంతుని కొరకు చేస్తున్నాను అని ఆయన పని చేస్తారు చూసారా, అది సేవ. అందరికీ స్వామి అదే సేవ చేయండి, సేవ చేయండి. మనం పోతాం గ్రామం 7 వెళ్తాం, చేస్తాం, వస్తాం కాదు. మీ మనస్సు మార్చుకోండి. మనసులో నేను సేవ చేసింది నా కొరకు కాదు, సమాజం కొరకు. ఎవరి కొరకు వాడు చేసుకుంటే స్వార్థం, సమాజం కొరకు చేస్తే సేవ. చిన్నగా చెప్పండి విషయాలు. ఏదైనా ఎక్కడికి వెళ్ళాలంటే ఇంట్లో చేసినా, బయట చేసినా, మీ డ్యూటీ చేసినా సరే మీరు సేవ చేయండి. అంటే మీరు సమాజం కొరకు, నేను సమాజానికి ఏం చేస్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్ టు ద సొసైటీ, ఆ భావాన్ని మీరు దృష్టి పెట్టుకుని సేవ చేయండి. తప్పకుండా అది సేవ అవుతుంది. అక్కడే పరమాత్మ ఉంటాడు, అక్కడే స్వచ్ఛమైన హృదయం ఉంటుంది, అక్కడ పరమాత్మ ఉంటాడు. అందుకే స్వామి భజన పెట్టాడు. ఎందుకో తెలుసా? భజనలో నవ విధమైన భక్తి మార్గాలు ఉంటాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఇన్ని 9 భక్తులు ఒక భజనలో ఉన్నారు. పాట పాడుతున్నారు, మనం వింటున్నాం. శ్రవణం, కీర్తనం 2 అవుతుంది. ఒకడు పాడుతున్నారు, ఒకడు వింటున్నారు. స్మరణం అంటే మనం ఈ విధంగా మనం స్మరించుకుంటూ ఉంటాము, వింటూ ఉంటాము. భగవంతుడి దగ్గర నామస్మరణ అలానే వస్తుంది. పాదసేవనం వస్తున్నాం, అందరం పాదాలు అంటే ఈ విధమైన 9 మంటలు భజనలో ఉన్నాయి. కాబట్టి మీరు భజన చేస్తే మనస్ఫూర్తిగా ఏదో వస్తున్నాం, పాడుతున్నాం, పోతున్నాం కాదు, ఆత్మార్పణం చేసి. ఆత్మార్పణం అనేది మనకున్నది. భగవంతుడికి ఏం పెడుతున్నాం మనం? అన్ని ప్రపంచంలో అన్ని భగవంతుని ఇచ్చినాయి. మన భగవంతుడికి ఏమి ఇస్తున్నాం నిజంగా చెప్పాలంటే? స్వామి ఒక మాట కూడా శంకర ఆదిశంకరులు ఒక మాట అన్నారు. మనం పూడి తేవడానికి సరస్సులలో దిగి కష్టపడి అనుండే కమలా తెస్తాం. పూలకు గుట్టలెక్కి అడవులంతా తిరిగి పూజ చేస్తాం. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నాం, అవన్నీ వాడిపోయే పూలే. కానీ వాడని పుష్పం ఒకటి మీ దగ్గర ఉంది, అదొక్కటి సమర్పించే మీరు మర్చిపోతున్నారు. ఏంటది? మనస్సు అనే కమలము ఒక్కటి స్వామికి కనిపిస్తే మీరు సహస్రపత్రి, సహస్రపత్రి, లక్షపత్రి, ఏమో పత్రి, ఏమో గడ్డలే అని వేస్తారు.
మన ఇది ఒకటి లేకుండా ఇవాళ ఉపయోగించుకోవడం వెరీ గుడ్. ఓ గుట్ట ఇది దేవుడు అలవాటు, దేవుడు ముడిపోయింది చాలా చేస్తున్నాయి. అతను ఏం భయం, ఒక్కటి చాలు స్వామి, ఒక్కటి ఒక పత్రిక చాలు, ఒక్క పువ్వు చాలు, స్వచ్ఛమైన మనసుతో ఒక్క నమస్కారం సార్. అది అందరికీ సేవ అంటే మంచి మనస్సుతో చేసి ఏ పనైనా సరే, భగవంతుడికి అర్పితం చేసిన ఏ పనైనా సరే అలా చేయండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పుట్టబల దగ్గర సహజంగా ఎప్పుడు వెళ్తుంటారు గ్రామ సేవ సర్వీస్ గ్రూప్ వెళ్ళింది డాక్టర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ అంత అయిపోయింది. ఈవినింగ్ డాక్టర్ అందరూ వచ్చారు. ఇప్పుడు స్వామి పురువంత హాల్లోనే ఉన్నారు. అందరిని కూర్చోబెట్టి వచ్చిన డాక్టర్స్ అందరినీ బాగా జరిగిందా బంగారు, మీ జాతర మీ క్యాంప్ బ్రహ్మాండంగా జరిగింది స్వామి అడుగుతున్నాను అందరినీ. ఇప్పుడు డాక్టర్ ఇచ్చారు, ఎలా జరిగింది, బాగా జరిగింది. కానీ ఉన్నారు ఒక విషయం చెప్తాను మీకు, ఒక్క పేషెంట్కు తనకు ఏ రోగమైతే ఉందో దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు ఒకటి ఎవరు 2 3 2 సరిపడదు. కానీ మీరు ఎన్ని ట్యాబ్లెట్ ఇచ్చారు వెళ్తారు అన్నది. ఈ ట్యాబ్లెట్స్ ఏంటి అంటే చివరి అంతా అయిన తర్వాత నీళ్ళే కదా, ఎవరిన పంపించేసి ఏం చేస్తున్నాం, వేస్ట్ కదా. దేని ఎక్కడ వస్తాయి ముస్లిం వచ్చింది అక్కడ క్యాబ్కు, ఒక ముస్లిం వచ్చింది ఇంటి తర్వాత లాస్ట్గా వచ్చింది. ఆ ముస్లింకి ఇవ్వనిచ్చారు, బంగారు క్వశ్చన్ చెప్పాలి మీకు అన్నాడు. కానీ ఆ ముస్లిం దేశంలో వచ్చింది ఏరియా అని అంటున్నాడు. అడ్డు ఒకసారి చేసింది తర్వాత అక్కడ నీళ్ళు కలిగిందని చేయకండి సేవ, గట్టిగా చేయండి, ఎలా చేయాలో అలా చేయండి, దారి తప్పకండి, ధర్మం తప్పకండి, అదే సేవ అంటే. దాన్ని వాస్తవంగా కడ మీద పడ్డాడు అక్కడ మళ్ళీ పోష జీవితంలో చేయలేదనుకుంటాను. మనకు స్వామి కొన్ని ఏం చేస్తుంటాడు అప్పుడప్పుడు ఐడెంటిటీ కార్డ్ అంటేనే అలా కొన్ని మినకెళ్ళి చూపిస్తుంటాడు. స్వామి తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. మనకు మనం ఒక మార్గంగా వేరే మార్గం కాకుండా తన మార్గం నడవాలి, స్వామి మీద భక్తి కలగాలి అనే ఉద్దేశం మనం చూపిస్తుంది. కానీ దొంగడప్ప అని ఒక దొంగ, పక్కా దొంగ, అమ్మకు పిలిచాడు స్వామి ఇట్లా బాబు స్వామి అనుకుంటా, కానీ నేను ఒక మాట చెప్తాను నీకన్నాడు. వాడు దొంగిన వాడిని నాకు దొంగలు సృష్టిస్తావా అన్నాడు. ముందు ఇస్తా అన్నాడు. లేదు స్వామి మీరు ఇస్తేనే మాట, నువ్వు మానుకుంటే నేను వస్తాను. ఇద్దరు 2-3 వాగ్వాదం జరిగింది. తర్వాత స్వామి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఏది ఇవ్వను నీకు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రోజు నుండి నువ్వు రాయడం మానుకుంటావో నీకు కాదు ఆయన ఇంటి మధ్యలో ఇంటికి వెళ్తాడు. స్వామి ఫోటో పెట్టుకున్నాడు. ఈ రోజు నుండి నేను దొంగతనం చెయ్యా అని అనుకున్నాడు. వాడు పెట్టిన ఫోటో విభూతి పడి వెంటనే కొన్ని రోజులలో ఫ్యాక్టరీ యజమాని ఫ్యాక్టరీ వర్కర్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత సరే డబ్బు సంపాదించాడు. తర్వాత అక్కడ ఓల్డ్ ఏజ్ ఆశ్రమాలు ఉంటాయి కదా, అది ఇప్పుడు నిర్మిస్తూ ఉన్నదో తెలియదు కానీ మొదలు అది స్వామి వ్యక్తిలో చేసిన మార్పు ఏం లేదు. మరొక విషయం ఇంకోసారి ఏమైందంటే 2 విలక్షలు చెప్పుకోవాలని చెప్తున్నాను. వేడి అంత అధ్యాత్మిక కాకుండా నీ గుణాలు
స్వామి పుణ్యతుల ఆడిటోరియంలో యాగం పూర్తి అయిపోయింది. అయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం నడుస్తుంది. అది అవుతుండగా స్వామి దాని గురించి ఏవో చెప్తున్నాడు. అదనగా ఏం జరిగిందో ఏమో తెలియదు, ఏదో జరిగింది అనేసరికి అక్కడ ఒక ఆయన కింద కూర్చున్నవాడు సడన్గా కింద ఆయన బోస్ ఏమైందంటే ఉపన్యాసం ఇస్తున్నటువంటి స్వామి తన జీవితంలో ఉపన్యాసం మధ్య నుంచి ఎప్పుడు వెళ్ళింది. వెళ్ళేటట్టు ఏం చెప్పింది? సాయి చూశాడు. స్వామి లేదు అయిపోయింది. అవునా? వచ్చి వెన్న మీద అలా వెన్నతో ఇలా పైకి లేపి ఎడవ చేతిని ఇట్లా చరిచాడు. స్వామి చరచాడు, ఇతడు పండు పిలిచాడు. అది స్వామి యొక్క విరక్తి. చాలా ప్రకారంగా అందరూ అందరూ విరక్తుంది. ఇలాంటి ఇలాంటి స్వామి పుట్టపర్తి అనే చిన్న గ్రామంలో కూడి పెరిగి 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 పెద్దవాడై నిశ్చర్యాత్మమైనాడు. నాకు భాగవతంలో కథ ఏది వచ్చింది స్వామి చూసి. అది వామనావతార కథ. వామనం అంటే పొట్టివాడు. దానికి స్వామి పొడివాడేం కాదు. నేను పొట్టివాడు అన్నాడు, కానీ పొడివాడు మాత్రం కాదు. అది పుట్టపర్తి పర్యటన. అక్కడ పుట్టినటువంటి ఒక వ్యక్తి క్రమంగా విశ్వమంతా వ్యాపిని పూజ అందుకుంటున్నాడే. దాన్ని వామనుడు బలిచక్రవర్తిని కాళ్ళు తన పాదములు అడుగుతాడు కదా, 1, 2 అయిన తర్వాత మూడో పాదం ఎక్కడ పెట్టారు తెలియదు. అప్పుడు వామనుడు ఎలా పెరిగాడు విశ్వమంతా. స్వామి అలాగే పెరిగాడు విశ్వం. పోలుస్తున్నాను నేను వామనుడిని ఈ వామనుడితో ఆ వామనుడిని పోలుస్తున్నాను. ఏమంటాడు? ప్రతిబింబం ఉపబింబ పాత్రమగు చిత్రంవై శిరోరత్నమై చెరిమత్కుండలమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై ఉదంచఘంటై నూపుర ప్రవరంపై పదవిై తా బ్రహ్మాండము నిండుతో. మన పోతున్న సూర్యుడు పెరిగొద్ది సూర్యుడా చిత్రంపై సూర్యుడు చిత్రులాగా తయారయ్యాడు. ఎవరికి? వామనుడికి. అంటే ఎందుకు పెరిగాడు? సూర్యుడు చతురుడు దగ్గర అంటే చిత్రంపై శిరోరత్నమై కొద్ది పెరిగాడు. సూర్యుడి కిందికి వచ్చాడు. శిరోరత్నము కిరీటాన్ని పెడుతుంది రత్నమైనాడు. చెరిమత్ కుండలమై కొంచెం పెరిగాడు. సూర్యుడి కిందికి వచ్చాడు. కుండలాలైన గళాభరణమై మెడకు హారమయ్యాడు. కొంచెం పెరిగాడు. సౌవర్ణకి ఏమై అంటే సౌవర్ణకి ఏమిటి ఆ దండ కలిగాలి. ఇంకా కిందికి వచ్చాడు. ఉదంచ గంట ఉద్యానమైనాడు. 6 గజ్జ అయినాడు. ఆకలికు పదపీకి పాదం మీద నిలబడ్డాడు. బ్రహ్మాండంతో అలా వామనుడు, చిన్న వామనుడు ఎలా పెరిగి 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 పెద్దవాడు అన్నాడు. విశ్వమంతా వ్యాపించాడు. మన స్వామి కూడా చిన్నగా చిన్న ఊళ్ళో పుట్టి పెరిగి 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 సమాజానికి సేవ చేస్తూ మనందరికీ సరైన దారి చూపిస్తూ రావణుడిగా వమనాకారుడిగా విశ్వమంతా వ్యాపించాడు భగవద్గీత సాధించాడు. కాబట్టి మనందరం ఈ శుభ సందర్భంగా స్వామి కాలంలో ఉండి స్వామికి సేవిస్తూ భజిస్తూ ఉన్నామంటే మనం నిజంగా ఈ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నామో అందరికీ అవకాశం రాదు. 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉంటే రాముడు వారధి కట్టినప్పుడు ఉపయోగపడే కోతులే చదివి. ఎన్ని కోతులు ఈ ప్రపంచంలో, కానీ ఆ కోతులే వచ్చి వారిని కట్టాయి. ఎంత అదృష్టవంతులు కోతులు. మనం కూడా కోతులై మరి స్వామి సాయి రాముడు అయినప్పుడు ఏమైతే
మనకు దొరికింది. కాబట్టి మనం ధన్యజీవులని భావిస్తూ స్వామికి మరొక్కసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.